ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించి ప్రోగ్రెషన్స్ చాప్టర్ 1 మార్క్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఎలా సాల్వ్ చేయాలనేది. ఈ క్వశ్చన్స్ మనం తీసుకున్నది అభ్యాస దీపిక నుంచి, మళ్ళీ ఏపీ 10th క్లాస్ ఇచ్చిన మోడల్ క్వశ్చన్స్ నుంచి, బోర్డు ఇచ్చిన క్వశ్చన్స్ అవి. సో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే ద సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఇస్. ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి? మనం 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని నంబర్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 100. సో దీన్ని n అనుకుంటే మనం ఫార్ములా వాడాల్సింది n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. అదేమవుతుంది? 100 ఇంటూ 100 ప్లస్ 1 డివైడెడ్ బై 2. 2 ఇంటూ 50, ఇక్కడ 50 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 5050. ఇది మన ఆన్సర్ డి. గుడ్. తర్వాత వస్తే ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ప్లస్ 3, 3x మైనస్ 1 ఇవి మూడు ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో డి కామన్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. సో డి ఏంటి? ఇది A3 A2 A1 అనుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది? A2 మైనస్ A1 కూడా ఈక్వల్. సో A3 ఏంటమ్మా? 3x మైనస్ 1 మైనస్ A2 x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత? x ప్లస్ 3 మైనస్ x మైనస్ 1. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 3x మైనస్ 1 మైనస్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 మైనస్ x మైనస్ 1. సో ఇక్కడ 3xలోంచి x తీసేస్తే 2x మైనస్ 1 మైనస్ 3 అంటే మైనస్ 4 అవుతుంది. ఇటువైపు వస్తే x మైనస్ x పోతుంది, ఇది ప్లస్ 1 అవుతుంది. సరే, 3 ప్లస్ 1 4. సో ఇప్పుడు ఏమైంది మనకు? 2x ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 4ని ఇటు పంపిస్తే ప్లస్ 4 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 8/2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మన ఆన్సర్ డి. తర్వాత క్వశ్చన్లో ఏమంటున్నాడంటే విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 125, 120, 115 ఈజ్ ద నెగిటివ్. సో ముందే చెప్పేస్తున్నాడు ఇవన్నీ, ఈ సీక్వెన్స్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందట. ఏ నంబర్కి మనకు నెగిటివ్ వస్తుంది? డి ఏంటో చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు ఇది A1 A2 A3 అనుకుంటే A2 మైనస్ A1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 125 మైనస్ 5. ఇది చూస్తేనే కూడా మనకు తెలిసిపోతుంది, ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి దాంట్లోంచి 5 తగ్గుతూ పోతూ ఉంది. సో ఇవన్నీ 5తో 0తో ఎండ్ అవుతూ 5 తగ్గుతూ పోతే ఏదో ఒక ప్లేస్కి వచ్చి మనకు 0 వస్తుంది. 0లోంచి మళ్ళీ 5 తీస్తే -5 కూడా వస్తుంది. సో మనకు -5 అనేది ఫస్ట్ నెగిటివ్ నెంబర్ అవుతుంది. దీన్ని మనం an అనుకోవాలి. సో ఇది ఏ అవుతుంది. ఫస్ట్ సిరీస్లో ఉన్న ఫస్ట్ టర్మ్ మనకు ఏ, లాస్ట్ టర్మ్ మనం ఏమనుకుంటామో అది an. ఇక్కడ మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి? an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ మనకు ఏవేవి తెలుసు? an అనేది తెలుసు విచ్ ఇస్ -5. -5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఏంటి? 125 అనుకున్నాం. సో ఫస్ట్ టర్మ్ 125 అనుకోవడం కాదు, అదే ఉంటుంది. మనకు n ఏంటో తెలీదు, n మైనస్ 1, డి తెలుసు మనకు -5 అని. గుడ్. సో ఇవి ఇటు అవి ఇటు తీసుకుందాం. సో 125 ప్లస్ n మైనస్ 1 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -5. సో 125 అటు పంపిస్తే n మైనస్ 1 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -5 మైనస్ 125 ఈజ్ ఈక్వల్ టు -130. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ -5ని అటు తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లికై చేస్తున్నది అటుపై డివైడ్ చేస్తుంది. -130 డివైడెడ్ బై -5, మైనస్ పోతుంది. ఇది ఎంత అవుతుంది? 26. కరెక్ట్. అప్పుడు n మైనస్ 1 26 అయితే n అవుతుంది. n ఎంత అవుతుంది? 26. ఈ -1 అటు తీసుకెళ్తే +1 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో మనకు 27th టర్మ్ -5 అవుతుంది. అది ఫస్ట్ నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఆన్సర్ డి. తర్వాత క్వశ్చన్కి వస్తే A26 మైనస్ A25 ఈజ్ ఈక్వల్ టు 15. దెన్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ ఈజ్. ఇక్కడ ఇచ్చేసాడు ఆన్సర్. మనం ఎప్పుడైతే A1 A2 A3 ఇలా రాసుకుంటూ పోతాము నంబర్సు, A24 A25 A26 ఇలా రాసుకుంటూ పోయాం అనుకోండి నంబర్స్. మనకు ఏదైనా 2 నంబర్లు పట్టుకొని పక్కనున్న 2 నంబర్స్ తీసేసుకోండి. ఈ 2 అయినా పర్లేదు, ఈ 2 అయినా పర్లేదు, ఇవి 2 అయినా పర్లేదు. ఏ 2 నంబర్స్ కూడా తీసుకొని రైట్ సైడ్లో ఈ 2 తీసుకున్నాం అనుకోండి, మనం
రైట్ సైడ్లో ఉండే నంబర్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉండే నంబర్ మనం మైనస్ చేస్తే అంటే A3 మైనస్ A2 దీన్ని మనం కామన్ డిఫరెన్స్ D అంటాం. సో D ఈజ్ ఈక్వల్ టు మనం ఏపీలో ఉంటే ఇవన్నీ ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 విచ్ ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 విచ్ ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3. సో ఒక టర్మ్ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ని మనం దాంట్లోంచి తీసేస్తే మనకు వచ్చేది కామన్ డిఫరెన్స్. ఇక్కడ 26కి A26కి లెఫ్ట్లో ఉండేది A25, A26 మైనస్ A25 15. చూడంగానే చాలామందికి తెలిసిపోతుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్. ఇది కూడా ఆన్సర్ D. సో 15 మనకు కామన్ డిఫరెన్స్. ఇక్కడికి వస్తే దీంట్లో ఏమంటున్నాడు, హౌ మెనీ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4 లయింగ్ బిట్వీన్ 101 అండ్ 250. 101 అయితే మనకు 4తో డివిజిబుల్ కాదు, ఇది మనకు తెలిసిందే. 101 తర్వాత ఏ నంబర్ మనకు 4తో డివిజిబుల్ అవుతుంది, దట్ ఈజ్ 104. దీని తర్వాత నంబర్ 108, తర్వాత 112. ఇలా చేసుకుంటూ పోతే 250 మనకు మ్యాక్సిమం ఇప్పుడు మనం చూస్తున్న సిరీస్లో. సో 250 4తో డివైడ్ అవుతుందా, కాదు. మరి 250 కన్నా తక్కువలో ఏ నంబర్ అవుతుంది అంటే మనకు 248 మనకు లాస్ట్ నంబర్. 101 నుంచి 250 మధ్యలో మనకు 4తో డివైడ్ అయ్యే అతిపెద్ద నంబర్ 248. ఇక్కడికి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం దీన్ని A అనుకోండి లేదా A1, దీన్ని A2, A3, ఇది AN లాస్ట్ నంబర్. మనకేం కావాలంటున్నాడు, హౌ మెనీ నంబర్స్ కనుక్కోవాలి అంటున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. మనకు AN తెలుసు, ఇదంతా 248. దట్ ఈజ్ ఈక్వల్ టు A తెలుసు, A ఎంత మనం ఇక్కడ అనుకున్నాం కదా 104. సో ఫస్ట్ ఉండే టర్మ్ మనకు ఏపీలో ఉండే ఫస్ట్ టర్మ్ను ఎప్పుడు A లేదా A1 అనుకోండి, 104 ప్లస్ N మనకు తెలియదు కనుక్కోమంటున్నాడు, N మైనస్ 1. D ఎంత, D ఎప్పుడు కూడా మనం ఇందాక కూడా అనుకున్నాం కదా, D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ 104 ఈజ్ ఈక్వల్ టు 4. అది మీరు A3 మైనస్ A2 కూడా చేసి చూసుకోవచ్చు. ఏ రెండు నంబర్లు పక్క పక్క ఉన్నవి తీసుకుంటే రైట్ సైడ్లో ఉన్న నెంబర్ నుంచి పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ నంబర్ మైనస్ చేస్తే మనకు వచ్చేది కామన్ డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్లో ఉండేది 2-3 ఫార్ములాలే. సో D బదులు మనం 4 పెట్టేసుకుందాం. సో ఇందాక చేసినట్టుగానే ఇటు అటు మార్చేద్దాం, ఇది ఇటు తీసుకొద్దాం. సో 104 ప్లస్ N మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 248. గుడ్. N మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 248 మైనస్ ఈ 104 అటు తీసుకెళ్ళాం మనం, మైనస్ 104 అయ్యింది. సో ఇప్పుడు ఏం మిగిలింది మనకు, 144 మిగిలింది. సో N మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 144. ఈ మల్టిప్లై చేస్తున్న 4 అటు తీసుకెళ్తే డివైడ్ చేస్తే 4 అవుతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఏమొచ్చింది మనకు 36. సో N ఎంత అవుతుంది, N ఈజ్ ఈక్వల్ టు 36. ఈ మైనస్ 1 అటు తీసుకెళ్తే ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 37. ఇక్కడ మనకు ఆన్సరు 37, ఆప్షన్ D అయిపోయింది. తర్వాతకు వస్తే ద సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఆఫ్ AP 4, 7, 10 ఈజ్. సో 15 టర్మ్స్కి సమ్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. మనకేమిచ్చాడు, ఏపీలో ఉంది అని కూడా వాడే చెప్పేస్తున్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, ఏవేవి 4, 7, 10 ఈజ్. ఇక్కడ మనం 2 ఫార్ములాలు వాడాల్సి వస్తుంది. ఫస్ట్ మనం 15th టర్మ్ ఏంటో కూడా కనుక్కోవాలి. అదేంటి, AN. మనకు కావాల్సింది AN ఏది, A15. దట్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. D ఏంటి, D ఈజ్ ఈక్వల్ టు ఇవి A1, A2, A3 అనుకుంటే A1 మనకి A కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. D మనకు తెలిసిపోయింది. మనకు తెలిసింది A ఈజ్ ఈక్వల్ టు 4 అని కూడా. సో AN ఎంతో తెలుసుకోవాలి. N మనకు 15 టర్మ్స్ అన్నాడు కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు 15 కూడా ఇచ్చేసాడు. సో AN ఈజ్ ఈక్వల్ టు A బదులు 4 ప్లస్ 15 మైనస్ 1. N ఈజ్ ఈక్వల్ టు 15 అనుకున్నాం కదా, 15 మైనస్ 1 ఇంటూ D 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 14 ఇంటూ 3. 14 ఇంటూ 3 ఎంత, 42. 42 ప్లస్ 4 46. మనకు తెలిసిపోయింది లాస్ట్ నంబరు 46. 46ని మనం AN అనుకోండి లేదా లాస్ట్ టర్మ్ అనుకోండి, L అనుకోండి. అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా సమ్ ఆఫ్ N టర్మ్స్, SN ఈజ్ ఈక్వల్ టు
n/2 ఇంటూ రెండు ఫార్ములాలు వాడచ్చు. ఈజియెస్ట్ వీటిలో మీకు an లేదా l తెలిసిపోతే a ప్లస్ an అని వేసేస్తే చాలు. లేదా రెగ్యులర్ ఫార్ములా ఏంటి, Sn = n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది మనకు రెగ్యులర్ ఫార్ములా. ఇక్కడ అవసరం లేదు ఆ ఫార్ములా. సో మనకు n = ఎంత, 15 డివైడెడ్ బై 2. a ఎంత మనకు 4 ప్లస్ an ఎంత 46. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 డివైడెడ్ బై 2 ఇంటూ 50. 50 అంటే 25. 25 ఇంటూ 15 ఎంత మనకు 250 ప్లస్ 125 375 ఆన్సర్ మనకు ఆప్షన్ సి. ఇది మన ఆన్సర్. నెక్స్ట్కు వెళ్తే దీంట్లో ఏమంటున్నాడు, ఇన్ ద ఏపీ 1 -1 -2 -5 ఇదైతే దెన్ డి ఈజ్ ఈక్వల్ టు. ఈ క్వశ్చన్లో ఒక చిన్న తప్పు ఉంది. ఇది యాక్చువల్గా -2 ఉండకూడదు, -3 ఉండాలి. అప్పుడే ఇది ఏపీలో ఉంటుంది. సో ఇది A1 అనుకున్నాం అనుకోండి, ఇది A2, ఇది A3, A4 ఇలా కంటిన్యూ అయితే డి ఏమవుతుంది, డి ఇందాక అనుకున్నట్టుగానే A2 మైనస్ A1 అనుకోండి, లేదా A3 మైనస్ A2 అనుకోండి, లేదా A4 మైనస్ A3 అనుకోండి. ఏపీలో ఉన్నాయి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇవన్నీ మనకి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఈక్వలా కాదా అనేది. A2 ఎంత, -1. దాంట్లోంచి మళ్ళీ A1 తీస్తే -1 -1 ఎంత అవుతుంది, -2. ఇక్కడికి మన ఆన్సర్ వచ్చేసింది. మిగతావి కూడా చూసేద్దాం. A3 ఎంత, -3. మైనస్ ఆఫ్ A2 -1 ఈజ్ ఈక్వల్ టు -3 + 1 ఈజ్ ఈక్వల్ టు -2. గ్రేట్. తర్వాత A4లో చెక్ చేస్తే -5 మైనస్ ఆఫ్ A3 ఎంత, -3. సో -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -5 + 3 ఈజ్ ఈక్వల్ టు -2. ఇలా మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఏ ఒక్కటి చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది చేసి మీరు ఆన్సర్ ఇచ్చేయచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మిగతావి చెప్పాను. సో తర్వాత వస్తే ఇదేమంటున్నాడు, ఇన్ అన్ ఏపీ A1 ఈజ్ ఈక్వల్ టు -4, A6 ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ ఫైండ్ A2. A2 కనుక్కోమంటున్నాడు. A2. సో దీంట్లో మనం ఫస్ట్ డి కనుక్కోవాలి. డి కనుక్కోవడానికి మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే an. ఇక్కడ మనకు an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి అనేది తెలుసు. డి తెలీదు మనకు. ఇక్కడ 6th టర్మ్ మనకు తెలుసు. సో A6 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 6 - 1 ఇంటూ డి. A6 ఎంతమ్మా, 6. ఇక్కడ ఇచ్చాడు చూడండి. A6 ఈజ్ ఈక్వల్ టు 6. ఏ లేదా A1 రెండు ఒకటే. A1 ఈజ్ ఈక్వల్ టు -4. సో మనం దీన్ని ఇటు నుంచి అటు రాసేసుకుంటాను నేను. a ప్లస్ 6 - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు A6. ఏ ఎంత అనుకున్నాం, -4 ప్లస్ 6 - 1 5 అవుతుంది. 5 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు A6 ఎంత, 6. సో -4 అటు తీసుకెళ్తే 5d ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10 అవుతుంది. సో డి ఎంత అంటే మళ్ళీ 5ని అటు తీసుకెళ్తే 10ని డివైడెడ్ బై 5తో చేస్తాం, 2 వచ్చేస్తుంది. ఇక్కడ మనకు డి వచ్చేసింది. సో A2 కనుక్కోవాలి. A2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1. n-1 అంటే n బదులు 2 వస్తుంది. 1 - 1 ఇంటూ డి, సారీ 2 - 1. 2 - 1 ఇంటూ డి. ఏ ఎంత మనకు -4. 2 - 1 మనకు 1 అవుతుంది. 1 ఇంటూ డి ఎంత, 2. సో -4 + 2 ఈజ్ ఈక్వల్ టు -2. మన ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ ఉంది డి ఆన్సర్. దీనికి ఒక ట్రిక్ ఉంది, గుర్తుపెట్టుకోగలిగితే చేసుకోండి. లేదంటే మనకు రెగ్యులర్గా ఆన్సరే కావాలి అంటే చేసేసుకోండి. గుర్తుపెట్టుకోలేమంటే ట్రిక్కులు గట్రా గుర్తుపెట్టుకోవద్దామా, అనవసరం. ఎవరైతే గుర్తుపెట్టుకోగలుగుతాం అన్న వాళ్ళ కోసమే ఈ ట్రిక్. సో దీంట్లో మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే A6 డి ఈజ్ ఈక్వల్ టు A6 మైనస్ A1 మనకిచ్చిన నంబర్లు తీసుకొని ఇక్కడ కింద ఇచ్చాం కదా 6 ఈ 1 వీటిని మైనస్ చేసాం అనుకోండి. A6 మైనస్ A1 ఎంత అవుతుందమ్మా, A6 అంటే 6 మైనస్ ఆఫ్ -4 డివైడెడ్ బై 6 - 1 ఎంత, 5. 6 + 4 10 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 2. మనకు డి ఇలా కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఇవన్నీ జాగ్రత్త, వాడాలి అనుకుంటేనే వాడండి. అంటే వాడగలుగుతాం, మాకు బాగా తెలుసు అంటే 1 మార్క్ క్వశ్చన్లో స్టెప్ బై స్టెప్ ఇచ్చిన దాంట్లో ఇలాంటివి వాడితే మీకు మార్కులు ఇవ్వకపోవచ్చు. టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే కావాలంటారు. మిగతా 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల, మ్యాథ్స్ కాదు అన్ని సబ్జెక్టుల కనీసం
5 సంవత్సరాల పాత పేపర్ల లింకులు ఇచ్చేస్తాం, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, 17th టర్మ్ ఆఫ్ దీంట్లో ఏంటి, ఇది ఏపీలో ఉందంట. గుడ్. డి ఎంత, డి ఈజ్ ఈక్వల్ టు ఇది A1 A2 A3 A4 అనుకుంటే ది A1 ఇప్పుడు ఏ కూడా అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.2 మైనస్ 1.1 ఈజ్ ఈక్వల్ టు 1.1. లేదా A3 మైనస్ A2 చేసి కూడా చూడండి. 3.3 మైనస్ 2.2 ఈజ్ ఈక్వల్ టు 1.1. సో మనకు డి సేమ్గా వస్తుంది. మనకు ఏఎన్ లేదా ఏఎన్ ఫార్ములా వాడి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి మనం వాడాలి. డన్. సో A17 కావాలి. A17 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత, ఏ 1.1 ప్లస్ ఎన్ ఎంత, 17th టర్మ్ అన్నాడు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 17 మైనస్ 1 ఇంటూ డి. డి మనకు తెలుసు మళ్ళీ 1.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.1 ప్లస్ 17 మైనస్ 1 16 అవుతుంది. 16 ఇంటూ 1.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.1 ప్లస్ 17.6. సో ఇది అవుతుంది 18.7 మన ఆన్సర్ అవ్వాలి. అది ఉందా అంటే ఆప్షన్ ఏ తీసేసుకోవచ్చు. లేదా ఇప్పుడు షార్ట్ కట్ కొద్దాం. ఇది మెథడ్లో చూసాం, తెలిసిపోయింది. షార్ట్ కట్ చూడండి. షార్ట్ కట్ పరిస్థితులను బట్టే వాడుకోవాలి. ఇది A1 అంటే 1.1 ఇంటూ 1లో ఉంది. A2 అంటే 1.1 ఇంటూ 2 లాగా ఉంది. A3 అంటే 1.1 ఇంటూ 3. 4 1.1 ఇంటూ 4. సో 1.1 ఇంటూ A1 2 3 4 ఏదైతే ఇచ్చుకున్నామో, ఇక్కడ 2 అయితే 2తో మల్టిప్లై చేసాం, 3 అయితే 3తో మల్టిప్లై చేసాం, 4 అయితే 4తో మల్టిప్లై చేసాం. అలా 17th టర్మ్ ఏమవుతుంది, 1.1 ఇంటూ 17 అవుతుంది. అప్పుడు ఎంత, 18.7. ఇది మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేయచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటివి ఈజీగా మీకు తెలిసిపోతాయి. నెక్స్ట్కి వస్తే విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 100 90 80 ఈజ్ 0. సో 10 తగ్గుతూ పోతూ ఉంది. సో మనకు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి ఇది 0 అయిపోతూ ఉంది. అది గ్యారంటీ. 10 తగ్గుతూ 0 అవుతుంది. ఏ టర్మ్, 2 ఆప్షన్స్ మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకోండి. ఇది A1, ఇది A2, A3. అంటే అసలు ఏం ఫార్ములా రాని వాళ్ళ కోసం. A4 ఎంత అవుతుందమ్మా, A4 ఎంత అయింది 70, A5 60, A6 50, A7 40, A8 30, A9 20, A10 10, A11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఏ ఫార్ములాలు తెలియదు అంటే 10 తగ్గించుకుంటూ A11కి వస్తే మనకు 0 వస్తుంది. అది 11th టర్మ్ సి అని ఆన్సర్ పెట్టవచ్చు. కాకపోతే మాకు బాగా మ్యాథ్స్ వచ్చు, మాకు ఫార్ములాలు గుర్తున్నాయి అన్నవాళ్ళు ఎలా సాల్వ్ చేయాలి? ఇది సాల్వ్ చేయడానికి మీరు చేయాల్సింది ఈ 0ని మనం ఏఎన్ అనుకుందాం. ఇది ఏ అవుతుంది. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది మన రెగ్యులర్ ఫార్ములా. ఏఎన్ ఎంత 0, ఏ ఎంత 100 ప్లస్ ఎన్ మైనస్ 1, ఎన్ మనకు తెలియదు. డి ఎంత, డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో ఇంటూ మైనస్ 10. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 100 అటు పంపించేస్తే n మైనస్ 1 ఇంటూ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100 అవుతుంది. సో మైనస్ 10 అటు పంపించేస్తే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100 బై మైనస్ 10. మైనస్ పోతుంది, 10 వస్తుంది. సో ఎంత అవుతుంది, మైనస్ 1 అటు పంపించాం అనుకోండి, 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11. ఇది ఫార్ములా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చేసిన 11 వస్తుంది. ఆన్సర్ సి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ జీపీ. కామన్ రేషియో తెలుసుకోవాలి అంటే మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి, ఇది A1, ఇది A2, A3, A4 అనుకుంటే కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2 బై A1 లేదా A3 బై A2 లేదా A4 బై A3. ఏది వాడినా మనకు సేమ్ రావాలి. A2 ఎంత 16, A1 ఎంత 4. సో 4 4s ఆర్ 16 ఇక్కడ వచ్చేసింది. A3 ఎంత 64 డివైడెడ్ బై A2 ఎంత 16, 16 4s ఆర్ 64 ఇక్కడ కూడా ఆన్సర్ 4. లేదా A4 ఎంత 256, A3 ఎంత 64, అప్పుడు కూడా 4A మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ బి. ఇది కామన్ డిఫరెన్స్. ఇది ఏపీ 10th వాళ్ళకు ఉండదు, వీళ్ళకు ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మటుకే ఉంది. ఇది తెలంగాణ వాళ్ళకే ఉపయోగపడుతుంది. సో ఇక్కడికి వచ్చేస్తే మనం తెలంగాణ అయిపోయే ఇప్పుడు ఏపీ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్లు ఏమంటున్నాడు,
10th term of an AP 2715 is 47 అంట. రీజన్ ద nth term of AP A plus D is A plus n minus 1 into D. ఇదంట రీజన్. చూద్దాం మనం ఇక్కడ సొల్యూషన్ చేసి దీన్ని A1 అనుకొని A2 A3 అనుకుంటే D is equal to A2 minus A1 which is equal to 7 minus 2 is equal to 5. అలాగే A3 minus A2 కూడా చేసి చూద్దాం. 12 minus 7 is equal to అది కూడా 5. సో 10th term AN is equal to మన ఫార్ములా A plus n minus 1 into D వేస్తే AN బదులు మనకు కావాల్సింది ఏంటి? 10th term A10 is equal to n బదులు 10 పెట్టుకోవాలి. A ఎంత 2 ప్లస్ 10 minus 1 n బదులు మనం 10 పెట్టాం ఇంటూ D మనకు 5 అని వచ్చేసింది. సో 2 ప్లస్ 9 ఇంటూ 5 9 5s are 45 ప్లస్ 2 47. ఇదైతే కరెక్టే. ఇప్పుడు మనం దేన్ని వాడాం? ఇదే ఫార్ములాని వాడాం దీన్నే. సో ఇది మనకు ఏం చెప్తుందంటే అసర్షన్, మనకు అసర్షన్ అని ఇచ్చిన ఇది అసర్షన్ అండ్ రీజన్ ఈ రెండు కూడా ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఇది వాడాం చూడండి, ఇదే ఫార్ములా వాడాం మనం, ఇదే ఫార్ములా వాడాం. సో మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ దానికి వెళ్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏమి ఇచ్చాడు? nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ A ప్లస్ D ఇలా ఉండేదానికి nth టర్మ్ ఎంత అవుతుంది అంటే మనకేం తెలుసు? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D మనకి nth టర్మ్ అవుతుంది. సో దీనికి ఇక్కడ 1 వచ్చేసి B. తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ హూజ్ ఫస్ట్ టర్మ్ A ఉంది అండ్ లాస్ట్ టర్మ్ L అయితే ఇక్కడ మనకు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఇక్కడ ఏ ఉండాలమ్మా. ఎన్ని తప్పులు మనం టైప్ చేయడంలో అయ్యిందో వాళ్ళు ఇవ్వడంలో అయ్యిందో తెలీదు. ఇక్కడ ఏ ఉండాలి. A ప్లస్ L ఇది మనకు, లేదా AN ఏదున్నా లాస్ట్ టర్మ్ని మనం తీసుకోవాలి. సో దీని ఆన్సర్ ఇది. తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ A ప్లస్ D ఇలా ఉంటే దానికి n టర్మ్స్కి మనకు సమ్ చేయడానికి రెండో ఫార్ములా ఇది n/2 ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇది మన ఆన్సర్. సో 1B ఎక్కడ ఉంది? 1B ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 ఏమవుతుంది? C. సో ఇది మన ఆన్సర్. 1B 2C 3కి A. తర్వాత నెక్స్ట్కి వస్తే 30th టర్మ్ ఆఫ్ ఏపీ 1074 ఈజ్ మనకు 30th టర్మ్ కనుక్కోమంటున్నాడు. ఇది A1 అనుకోండి, A2 అనుకోండి, A3 అనుకోండి. A1 అన్నా ఏ అన్నా ఒకటే, మాటికి చెప్తున్నాను నేను. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఏపీలో ఉందన్నాడు కాబట్టి ఓన్లీ A2 మైనస్ A1 వేసేసుకోండి చాలు. 7 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు -3. ఇది తెలిసిపోయింది. మనకు 30th టర్మ్ AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఫార్ములా వాడండి. 30 అన్నాడు కాబట్టి A30 ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు ఎంత పెట్టుకుంటాం? 10 ప్లస్ n బదులు 30 పెట్టుకుంటాం. 30 మైనస్ 1 ఇంటూ D బదులు మనకు D తెలిసిపోయింది, -3 పెడదాం. సో 10 ప్లస్ 29 ఇంటూ -3 29 ఇంటూ -3 అంటే 90లోంచి 3 తీసేస్తే మనకు 87 అవుతుంది. సో 10 మైనస్ 87 దట్ ఈజ్ ఈక్వల్ టు -77. ఇది మన ఆన్సర్ సిలో వచ్చేసింది. తర్వాత క్వశ్చన్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ 3 1 -1 -3 ఈజ్ దీనికి కామన్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఇది ఏపీలో ఉందంటున్నాడు. D ఈజ్ ఈక్వల్ టు ఇది A1 A2 A3 A4 అయితే D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 వేసేయండి. 1 - 3 ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. అలా కాదు A3 మైనస్ A2 కూడా వేసి చూడండి. ఇది ఓన్లీ మీ ప్రాక్టీస్ కోసం. -1 మైనస్ మళ్ళీ 1 ఈజ్ ఈక్వల్ టు -2 లేదా A4 మైనస్ A3 అనుకుంటే -3 మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. సో ఆన్సర్ మనకు -2. ఎక్కడి నుంచి ఏది చూసుకున్నా మనకు -2 వస్తుంది. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఇక్కడ మనం వాడాల్సిన ఫార్ములా ఏంది? ఇందాక చూసాం కదా, n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. 1000 n అంటే 1000 ఇంటూ 1000 ప్లస్ 1 బై 2. ఇంత పెద్దదా? 2 500 సార్ వేసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ 1000 కదా, 01. ఇప్పుడు దీన్ని ఈ 2 జీరోలు కూడా అటు తీసేసుకుంటే 5 ఇంటూ 100 100 పోయింది. ఇప్పుడు చూడండి 500
500 మన ఆన్సర్ ఉండాలి. ఇది ఆన్సర్ 500 అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, స్టేట్మెంట్ ఏ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ 1 2 3 till n ఏంటి అంటే n × n+1 / 2. ఇది మనం చూసాం, ఇందాక చేసింది జస్ట్ 5th సమ్ చేసాం ఇదే ఫార్ములా వాడి. స్టేట్మెంట్ బి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ a + d -- is n/2 × 2a + n - 1 d. ఇవి రెండు కూడా కరెక్టే, ట్రూ. బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఇది మన ఆన్సర్. గుడ్. ఇప్పుడు చూడండి, మన ఛానల్లో మీ దగ్గర ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే వాటిని పంపిస్తే అవి కూడా అప్లోడ్ చేస్తాం. మా ఛానల్కి మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. ఇది మా మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీ పేపర్లు పంపడం మర్చిపోవద్దు. అలాగే అన్ని సబ్జెక్టుల ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి అన్ని సబ్జెక్టుల 10th క్లాస్కి పాత పేపర్ల లింకులు మీకు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లో దొరికేస్తే అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.